లేస్తే మనుషులం కాదని స్టేట్మెంట్ ఇచ్చిన అమెరికా రష్యా, చైనా, ఇరాన్. ఇప్పుడు అమెరికా లేచింది, కొట్టింది, మదురోని లోపలేసింది, వెనిజులాను ఆక్రమించుకుంది. ఇప్పుడు స్టేట్మెంట్తో సరిపుచ్చుతాయి, ఐక్యరాజ్య సమితి మీటింగులతో సరిపుచ్చుతాయి. వెనిజులా మీద అమెరికా వైమానిక దాడులు సైనిక దురాక్రమణ కిందకే వస్తే విధ్వంస చర్చలకు తావు లేకుండా విదేశీ సైనిక జోక్యం లేని విధంగా వెనిజులా తన సొంత భవితం నిర్ణయించుకునే హక్కు ఉండాలి. పరిస్థితి మరింత దిగజారకుండా సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. వెనిజులా ప్రజలకు, ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది. ఈ విషయం మీద ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు రష్యా విదేశాంగ మంత్రి. అంతర్జాతీయ చట్టాలు అమెరికా ఉల్లంఘించిందంటూ చైనా ఆ దేశం జరిపిన వైమానిక దాడులను ఖండించింది. ఈ ఘటనకి దిగ్భ్రాంతి చెందామని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. వెనిజులా మీద దాడుల మీద అంతర్జాతీయ సమాజం స్పందించాలంటూ అమెరికా వ్యతిరేకి వెనిజులాకు చిరకాల మిత్రుడైనటువంటి క్యూబా డిమాండ్ చేసింది. ఇది నేరపూరిత కుట్ర అంటూ ఆ దేశ అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా దాడుల్ని అర్జెంటీనా ప్రశంసించింది. లాంగ్ లివ్ ఫ్రీడమ్ అంటూ దేశాధ్యక్షుడు జెన్నీర్ మిలే వ్యాఖ్యానించారు. వెనిజులా మీద దాడుల మీద స్పందించేందుకు ఆ దేశ ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో అధికార ప్రతినిధి నిరాకరించడం అన్నది ఇక్కడ కీ పాయింట్.